మహాకుంభమేళకు జనం తండోపతండాలుగా వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళకు హీరో విజయ్ దేవరకొండ తల్లితో కలిసి వెళ్లాడు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఫోటోలో విజయ్ దేవరకొండ కాషాయ వర్ణం ధోతిలో కనిపించాడు. మెడలో రుద్రాక్ష మాలలున్నాయి. అక్కడికి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ముఖానికి మాస్క్తోనే కనిపించాడు. బహుశా తన కొత్త సినిమా మేకోవర్ లుక్ కనిపించకూడదని ఇలా మాస్క్తో కవర్ చేసినట్లుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన సైతం తన స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్ళింది. జనవరి 13న మొదలైన ఈ పవిత్ర ఉత్సవం ఈ నెల 26న శివరాత్రి నాడు ముగియనుంది. విజయ్ దేవరకొండ చివరగా కల్కి 2898 AD సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది 12వ సినిమా. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ మూవీ తర్వాత విజయ్, రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా సినిమాల్లో నటించబోతున్నాడు.